గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి కొనసాగుతూనే ఉంది. వరుసగా 7వ రోజు కూడా అది కంటిన్యూ అవుతోంది. బట్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. ఇదే ఎపిసోడ్ ఆయిల్కి సంబంధించి కూడా కనిపిస్తోంది. ఇప్పటిదాకా హార్మోజ్ జలసంధిని మూసేసిన తర్వాత దేశాలన్నీ కష్టాలు పడుతూ ఉంటే భారతదేశానికి మాత్రం డొనాల్డ్ ట్రంప్ ఒక చిన్న ఆఫర్ ఇచ్చారు. అది కూడా లిమిటెడ్ పీరియడ్తో కండిషన్స్ అప్లై అంటూ రష్యా నుంచి మనం ఆయిల్ని దిగుమతి చేసుకోవచ్చని. బట్ ట్రంప్ చేసిన దీన్ని ఎలా చూడాలి మనం? నిజంగా భారతదేశం మీద పెత్తనం చూపిస్తున్నారా, లేకుంటే ఫ్రెండ్లీ నేచర్ అనేది కనిపిస్తోందా? ఎందుకని విమర్శలు అనేవి ఎక్కువగా వినిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో ఈ ఎడతెగని ఎపిసోడ్స్ అనేవి, ట్విస్ట్లు అనేవి కనిపిస్తున్నాయి యుద్ధానికి సంబంధించి. సో అదే కండిషన్ ఇప్పుడు ఆయిల్ మీద కూడా కనిపిస్తోంది. డిఫరెంట్ ఎపిసోడ్స్ ప్రతిరోజు ఒకటి కొత్తగా ఎందుకు బయటకు వస్తున్నాయి? ఇప్పుడు బేసిక్లీ ఏం జరిగిందంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేశారని చెప్పారు ఇరాన్, కానీ కంప్లీట్గా క్లోజ్ చేయలేదు. నిన్న వినుంటారు మీరు, చైనా, రష్యా, మిగతా దేశాలు, కొన్ని ఏషియన్ కంట్రీస్కి వెళ్ళే షిప్స్కి అనుమతి ఇస్తామని చెప్పి. యాక్చువల్లీ ఇరాన్కి అనుమతి ఇవ్వడానికి అధికారం లేదు, ఎందుకంటే అది ఒక షేర్డ్ రిసోర్స్. అది అటువైపు నుంచి చాలా మటుకు సౌదీ అరేబియా నుంచి వస్తున్న ఆయిల్ కూడా వస్తుంది అనమాట. యూఎస్ ఏమంటున్నారంటే ఇప్పుడు వీళ్ళు మిసైల్స్ ఫైర్ చేయడానికి కెపాసిటీ లేకుండా మేము చేసేస్తామంటున్నారు. కానీ అది చేసినాక కూడా వీళ్ళు కావాలంటే మైన్స్ వేయవచ్చు సీలో. అది కాకుండా వాళ్ళ దగ్గర చిన్న చిన్న ఫాస్ట్ అటాక్ బోట్స్ ఉన్నాయి, బోత్ మ్యాన్డ్ అండ్ అన్మ్యాన్డ్. అంటే ఎవరిని నడిపించుకుంటూ వచ్చి షిప్ని కొడతారు. మొన్న ఒక షిప్ని అట్లా కొట్టారు, బ్రిటిష్ షిప్ని ఒకటి. అది జరగవచ్చు, కానీ దాని పాసిబిలిటీ చాలా తగ్గుతుంది. ఇప్పుడుకి మనకి టెన్షన్ లేదు, ఎందుకంటే మనకి 65 రోజుల ఫ్యూయల్ మన దగ్గర ఉంది, విచ్ ఇస్ ఆప్టిమమ్ యూ కెన్ స్టోర్. దానికన్నా ఎక్కువ మనం స్టోర్ చేయలేము. మన అండర్ గ్రౌండ్ రిజర్వ్స్, రిఫైనరీలో ఉన్న కెపాసిటీ, మన ఏం చెప్తారు డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్లో ఉన్న కెపాసిటీ. మన చర్లపల్లిలో, హైదరాబాద్లో పెద్ద డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది IOCL. 65 రోజులతో మన దగ్గర, అంటే ఆల్మోస్ట్ 2 months ఫ్యూయల్ మన దగ్గర ఉంది. అది చాలా యాక్చువల్లీ. అది కాకుండా చాలా మటుకు ఫ్యూయల్ ఈజ్ ఆన్ ద వే. వెనజువేలా నుంచి, US నుంచి తెప్పించుకుంటూ ఆ ఫ్యూయల్ అంతా వస్తుంది మన వైపు. ఇది కంప్లీట్గా క్లోజ్ కాలేదు యాక్చువల్లీ. అటువైపు సౌదీ అరేబియా ఇటువైపు నుంచి కూడా పంపించచ్చు, రెడ్ సీ నుంచి తీసుకొస్తే. బట్ ప్రాబ్లం హూతీలు కూర్చున్నారు అక్కడ, వాళ్ళు గిట్ట ఫైర్ చేస్తే ప్రాబ్లం అయింది. సో మనం అర్థం చేసుకోవాలంటే ట్రంప్ ఇది ఎందుకు ఇచ్చారంటే, బేసిక్లీ దీనికన్నా ముందు బైడెన్ ఒకసారి ఇట్లా చేశారు, మీకు గుర్తుంటుంది. 12-day వార్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు, దానికన్నా ముందు జరిగిన సంఘర్షాలు కూడా బైడెన్ ఏమన్నారంటే మీరు రష్యన్ ఆయిల్ కొనుక్కొని రీఫైన్ చేసి మిగతా దేశాలకు అమ్మేసుకోండి, సో ఆయిల్ ప్రైసెస్ తగ్గుతుంది అని చెప్పారు, విచ్ ఇస్ ఎ కరెక్ట్ పాయింట్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దీని తర్వాత ఎన్ని రోజుల దాకా ఇది నడుస్తుంది, అది క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమో 30 రోజులు ఇచ్చారు. అది కూడా ఆయిల్ స్ట్రాండెడ్ అట్ సీ, ఆల్రెడీ లోడ్ అయ్యి సముద్రంలో వెయిట్ చేస్తున్నవి. అదేమవుతుందంటే ఈ ఆయిల్ అనేది కెపాసిటీ కొంచెమే ఉంటుంది స్టోర్ చేయడానికి. గ్యాస్ అసలు పాసిబిలిటీ లేదు, గ్యాస్ చాలా తక్కువ. సో ఈ ఆయిల్ని ఎక్కడైనా పంపించాల్సి వస్తుంది. సో వీళ్ళేం చేస్తుంటే పెద్ద క్రూడ్ క్యారియర్స్ తెచ్చుకొని దాంట్లో లోడ్ చేసేస్తారు. లోడ్ చేసి ఫ్లాగ్ బెటర్, దానికి ఫ్లాగ్ బెటర్ ఏం చేస్తారు, ఎవరి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందంటే అప్పుడు ఫ్లాగ్ ఎక్కిచ్చేస్తారు వాళ్ళు. యూజువలీ లోకంలో ఉన్న ఆల్మోస్ట్ చాలా మటుకు షిప్స్కి లైబీరియన్ ఫ్లాగ్స్ పెడతారు. మీరు అడగవచ్చు లైబీరియా ఎక్కడ ఉందని, నాకు కూడా తెలియదు, అక్కడ ఆఫ్రికాలో ఉండొచ్చు. సో లైబీరియన్ ఫ్లాగ్ ఎందుకు పెడతారంటే మన దగ్గర నాగాలాండ్ నుంచి బస్సులు తెచ్చుకుంటారు, అట్లని ట్యాక్సులు తక్కువ అని చెప్పి. లైబీరియన్ ఇస్ కొంచెం ఏం చెప్తారు, ఒక రూల్స్ రెగ్యులేషన్ లేకుండా నడిపించచ్చు లైబీరియన్ దాన్ని. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మనకి రష్యా దగ్గర నుంచి కొనాల్సింది ఆల్మోస్ట్ 6 ట్యాంకర్లు మన దగ్గర రెడీ ఉన్నాయంట, అట్ సీ. అది మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఇమీడియట్గా. అది మన వైపు తీసుకొస్తే నెక్స్ట్ ఒక 2 months, అది కూడా 1 or 2 months మనం వస్తున్న స్టాక్తో నడిపించుకోవచ్చు. మనం రష్యా దగ్గర నుంచి ఒకటే కాదు, మనం గయానా దగ్గర నుంచి కొంటున్నాం, వెనజువేలా దగ్గర నుంచి కొంటున్నాం, మనం US దగ్గర నుంచి కొంటున్నాం, చాలా దేశాల నుంచి మనం కొంటున్నాం. ఇట్స్ నాట్ ఓన్లీ వెస్ట్ ఏషియా.
వెస్ట్ ఏషియా ఐ థింక్ మన టోటల్ బయింగ్ కెపాసిటీలో 25 నుంచి 30%. రష్యా నుంచి మనం చాలా తెప్పించుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ పీక్స్ రష్యన్ సీజన్లో మనం సౌదీ అరేబియా నుంచి చాలా తగ్గించేసాం, ఇరాన్ నుంచి కొనట్లేదు. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఫర్ అస్ అట్ ఆల్. కానీ మనకు ఒక్క ఫ్యాక్టర్ ఉంది, క్రూడ్ ఆయిల్ కాదు. క్రూడ్ ఆయిల్ కాకుండా చాలా మటుకు మిగతా ప్రోడక్ట్స్ ఉన్నాయి, అది మనం చూసుకోవాలన్నమాట. దానికి ట్రంప్ ఇంకా ఏం చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్, Yeah. దీంట్లో 2 టైప్ గ్యాసెస్ ఉంటాయి. ఒకటి సిఎన్జి ఉంటుంది, దగ్గర ఎల్ఎన్జి ఉంటుంది. సో దీనికి ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్రిటన్లో, విచ్ ఇస్ అ బిగ్ గ్యాస్ కన్జ్యూమర్, వాళ్ళకి 65% పెరిగింది 1 డేలో. విత్ ఇన్ 1 డే ఇట్ ఇంక్రీజ్ ఫ్రమ్ 51 ఫస్ట్, దాని తర్వాత 65%కి పెరిగింది గ్యాస్ ప్రైసెస్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు రష్యా దగ్గర నుంచి ఒక పైప్ లైన్ ఉంది, రష్యా నుంచి వచ్చి యూక్రెయిన్కి వచ్చి, యూక్రెయిన్ నుంచి రష్యా యూరోప్కి వస్తుంది. ఆ పైప్ లైన్ నడిమిట్లో 2-3 ప్లేస్లో యూక్రెయిన్ బ్లాస్ట్ చేసి పడేశారు. ఇప్పుడు యూరోప్ ఏమంటున్నారు, యూక్రెయిన్ దగ్గర రిస్టోర్ చేయమంటున్నారు. నేను రష్యన్ గ్యాస్ కొంటున్నాను, రష్యా అంటున్నారు మీకు గ్యాస్ మేము ఇవ్వమంటున్నారు. మీరు కావాల్సినప్పుడు మమ్మల్ని హెల్ప్ చేయలేదు, మా మీద యుద్ధం చేస్తున్నారు, మీరు ఎక్విప్మెంట్ పంపిస్తున్నారు యూక్రెయిన్కి, మీరు ఏం చెప్తారు జెట్స్ ఇస్తున్నారు, వాళ్ళకి మిసైల్స్ ఇస్తున్నారు, మేము మీకెందుకు గ్యాస్ ఇవ్వాలని. సో ఇట్స్ బికమ్ ఎ బిగ్ పొలిటికల్ ఇష్యూ నా అక్కడ. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ చాలా మటుకు క్లోజ్ చేసిన దాని తర్వాత ఆయిల్ ప్రైసెస్ 15% పెరిగింది కవిత గారు. ఇంకా పెరగచ్చు, కానీ ఎక్కువ పెరుగుతుంది ఎందుకు లేదంటే భారతదేశం లాంటి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అది కాకుండా సౌదీ అరేబియా వాళ్ళ ల్యాండ్తో ఒక పైప్ ఉంది అదర్ ఎండ్, నేను చెప్పాను చూడండి రెడ్ సీ వైపు, అక్కడి నుంచి కూడా పంపింగ్ చేస్తున్నాయి, కానీ కెపాసిటీ ఎక్కువ లేదు దానికి. హోర్మూస్ నుంచి వెళ్ళే కెపాసిటీ లేదు. మూడోది యుఎస్ నేవీ వచ్చి కూర్చుంటారని ట్రంప్ ఒక అష్యూరెన్స్ ఇచ్చారు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూస్లో. అది ఉంటే చాలా మటుకు షిప్స్ మూవ్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. ఇటువైపు మీరు తీసుకోవాలంటే ఐదర్ రెడ్ సీని తీసుకోండి, మీరు సూయస్ కెనాల్ నుంచి వచ్చే షిప్స్ కూడా అదే వైపు వస్తుంది. కానీ ఓన్లీ క్రూడ్ కాదు, ఓన్లీ ఏం చెప్తారు ఎల్ఎన్జీ కాదు, ఆల్సో చాలా మటుకు పెట్రోకెమికల్స్ వస్తుంది అదే రూట్లో. అది కాకుండా ఫర్టిలైజర్, ఇదంతా 40% ఆఫ్ వరల్డ్స్ ఫర్టిలైజర్ వస్తుంది అదే రూట్ హార్మూస్. కాకుంటే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఆయిల్కి ఉంది. కానీ మీరు మొత్తం బకెట్ ఆఫ్ థింగ్స్ చూస్తే అందరికైనా ఎక్కువ ఫర్టిలైజర్ ఉంటుంది, క్రూడ్ ఉంటుంది ఆబ్వియస్లీ, దాని తర్వాత ఫర్టిలైజర్ వస్తుంది, ఈవెన్ పెట్రోకెమికల్స్ ఉంది. చాలా ఇంపార్టెంట్. 34% ఆఫ్ వరల్డ్ సప్లై ఆఫ్ ఫర్టిలైజర్, నేను డేటా నుంచి చెప్తున్నాను మీకు, గోస్ త్రూ హోర్మూస్. 34%. అప్పుడు మన ఎరువులు, ఇక్కడ వాడుతున్న ఎరువుల కోసం మనం రేపు అది బంద్ అయితే ఏం చేస్తాం, మనం ఎక్కడి నుంచి తెప్పించుకుంటాం? దాట్స్ గోయింగ్ టు బి చాలా పెద్ద క్వశ్చన్ ఉంటుంది. మెథనాల్ 32% అదే రూట్ నుంచి వస్తుంది. క్రూడ్ ఆయిల్ మనం చూస్తున్నాం, క్రూడ్ 31%, కంపేర్ టు మెథనాల్ చాలా తక్కువ క్రూడ్. ఎల్ఎన్జి 19%. ఫార్మస్యూటికల్స్కి కావాల్సిన ఎన్జిఎల్స్, దట్ ఈస్ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, ఇది అదే రూట్ నుంచి వస్తుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే ఈ ఎన్జిఎల్స్ అంటారు, ఎన్జిఎల్స్ని యాక్చువల్లీ ప్రాసెసింగ్ టైంలో సపరేట్ చేస్తారన్నమాట. దీన్ని ప్రాసెసింగ్ టైంలో దాన్ని సపరేట్ చేసి న్యాచురల్ గ్యాస్ ప్రాసెస్ చేసినప్పుడు సపరేట్ చేసి దాన్ని ఎల్ఎన్జీగా తీసుకొస్తాం. సో ఆ పార్టికల్స్ ఫార్మస్యూటికల్స్కి చాలా పనికి వస్తుంది, మన ఫార్మస్యూటికల్ ఆగిపోతుంది. సో మన క్రూడ్ ఒక్కటే ఆలోచిస్తున్నాం, క్రూడ్ నో ఇట్స్ బియాండ్ క్రూడ్ చాలా మటుకు. మిగతా ప్రోడక్ట్స్ ఇంకో ప్రాబ్లం వీళ్ళకు ఉంది ఏంటంటే, వీళ్ళకి కావాల్సిన సరుకులంతా ఇదే రూట్ నుంచి వస్తుంది. మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూస్ నుంచి, ఆయిల్, ఫర్టిలైజర్, మిథనాల్ అన్నీ. రిటర్న్ వైపు గ్రెయిన్స్, వెజిటబుల్స్ యూజువలీ ఫ్లైట్లో కూడా తీసుకురావచ్చు కారు, కానీ చాలా మటుకు ఈ రూట్ నుంచి వస్తుంది. ఇది 1 వే ట్రాఫిక్ కాదు, 2 వే ట్రాఫిక్ ఉంది. వీళ్ళకి అది రాకపోతే అక్కడున్న ప్రజలు మోస్ట్లీ ఎక్స్పాట్రియేట్స్, దాంట్లో చాలామంది ఇండియన్స్ కష్టపడతారు. దానికోసం మీరు చూసుంటారు యుఏఈ రూలర్స్ దుబాయ్ మాల్లో వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడుతూ, క్రౌన్ ప్రిన్స్ అన్ని ప్రైస్లు ఏమి ఎక్కువ కాదు, భయపడకండి, ఇక్కడే ఉండండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి కవిత గారు, నెక్స్ట్ 15 డేస్లో ఈద్ రాబోతుంది, ఈద్ ఎండ్ అవుతుంది, రంజాన్ ఈద్ ఎండ్ అవుతుంది. అప్పుడు కన్జంప్షన్ పెరుగుతుంది. వీళ్ళు ఆ టైంకి తెచ్చుకోలేకపోతే దెన్ ఇట్ బికమ్స్ అ బిగ్ ఇష్యూ. ఒక లిమిటెడ్ ఎక్స్టెంట్ కార్గో అవుట్లో తెచ్చుకోవచ్చు, కానీ దర్స్ అ లిమిట్ టు ఇట్. షిప్స్ నుంచే తెచ్చుకోవాల్సింది మేజర్. సో సౌదీ అరేబియా విల్ గెట్ ఇంపాక్టెడ్, యుఏఈ విల్ గెట్ ఇంపాక్టెడ్. బహ్రెయిన్ చిన్న కంట్రీ, ఎక్కువ ప్రాబ్లం ఉండదు. సో పెద్ద కంట్రీ, ఈవెన్ ఇరాన్ ఫర్ దట్ మ్యాటర్, ఇరాన్ కూడా ఇంపాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం అమెరికా స్ట్రాటజీ ఏంటి అని డిస్కస్ చేస్తున్నాం మనం. ఫస్ట్ అమెరికా స్ట్రాటజీ
ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలని మొత్తం ధ్వంసం చేయడం. దట్ ఇన్క్లూడ్స్ డ్రోన్స్, మిసైల్స్. డ్రోన్స్ని ఆపలేరు ఎక్కువ, వాళ్ళు ఎక్కడి నుంచైనా లాంచ్ చేసుకోవచ్చు, ఒక రోడ్డు మీద తీసుకెళ్ళి ఎక్కడి నుంచి లాంచ్ చేసుకోవచ్చు మీరు. కానీ మిసైల్ లాంచెస్ కావాల్సి వస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, ట్రక్ లాగా ఉంటుంది, దాంట్లో ఒక యాంగిల్లో తీసుకొస్తారు, ఐదర్ 45 degrees 90 degrees తీసి ఫైర్ చేస్తారు. లాంచెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లాస్ట్ 24 గంటల్లో వాళ్ళ అంచనా ప్రకారం 500 లాంచెస్ మీద వీరు యాక్ట్ చేశారంటున్నారు. దాంట్లో ఎంత అంశమైందో తెలియదు. 500 ఇది మొత్తం కొట్టేస్తే లాంచెస్ని మిసైల్స్ వెళ్ళదు. అప్పుడప్పుడు చిన్న ఒకటో రెండు వెళ్ళచ్చు. మీరు చూసుంటారు, నిన్న అజర్బైజాన్ మీద అటాక్ చేశారు. ఆఫ్ ఆల్ ద ప్లేసెస్ అజర్బైజాన్. యాక్చువల్లీ అజర్బైజాన్లో ఒక ఎంక్లేవ్ మీద కొట్టారు వాళ్ళు. అజర్బైజాన్లో చాలా రోజుల నుంచి ఒక గొడవ నడుస్తుంది, మీకు తెలిసి ఉంటుంది. ఆర్మేనియా అండ్ అజర్బైజాన్ నకోనో ఖారబాగ్ అని చెప్పేసి ఒక ఏరియా కోసం పోరాడుతున్నారు వాళ్ళు. ట్రంప్ చెప్పారు అన్నమాట, ఆ ఇద్దరు యుద్ధాన్ని ఆపాను అనేది. ఆ యుద్ధం కన్నా అది ఇంకా కాలేదు, నడుస్తుంది అది ఇంకా, అంటే అంత ఫుల్ ఫ్లెడ్జ్ కాకుండా. కానీ అక్కడ వచ్చి కొట్టారు ఇప్పుడు. సో అజర్బైజాన్ ఇస్ గాట్ వైల్డ్, ఎందుకంటే ఇట్స్ ముస్లిం కంట్రీ, ఇస్లామిక్ కంట్రీ. మీరెట్లా మమ్మల్ని కొడతారని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఇరాన్ మీద పడుతున్నారు. ఇరాన్ ఏమంటారు, మేమే కొట్టనే లేదు మీ మీద, ఇది చేసేది ఇజ్రాయెల్ పని ఇదంతా, కావాలని చెప్పి వాళ్ళు ఎక్కడి నుంచో ఫైర్ చేసి మా పేరు మీద పెడుతున్నారు. ఇరాన్ కొట్టారు అంటున్నారు, మేము కొట్టలేదు అంటున్నారు. ఇదే డైలాగ్ ఇరాన్ సైప్రస్ మీద చెప్పారు. సైప్రస్ RAF బేస్ మీద కొట్టినప్పుడు కూడా ఇదే మాట అన్నారు, మేము చేయలేదు, ఇంకెవరో చేస్తున్నారు, మా పేరు స్పాయిల్ చేయడానికి ఇంకెవరో చేస్తున్నారు. సరే, అది సపరేట్గా పెడదాం, అది ఇప్పుడు మనం బిలీవ్ చేయలేం దాన్ని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ 5 days చాలా క్రూషియల్గా ఉంటుంది. నెక్స్ట్ 5 daysలో ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన ఈ వార్ ఎండింగ్ గేమ్కి రాకపోతే పెద్ద ప్రాబ్లం కాబోతుంది. ఆయన వారైతే మొదలుపెట్టాడు. ఇప్పుడు చూడండి, ఆయన 5 స్టేట్మెంట్లు ఇచ్చారు లాస్ట్ 36 hours. ఫస్ట్ దాంట్లో చెప్పారు, ఇరానియన్ ప్రజలు మీరందరూ రోడ్డు మీదకి రండి, వచ్చి పోరాటం చేయండి అని, ప్రొటెస్ట్లు చేయాలి. వితిన్ 8 hours ఇట్ చేంజ్డ్. మీరు రోడ్డు మీద రాకండి, మేము మా వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు, మీరు రోడ్డు మీద వస్తే వాళ్ళు చంపేస్తారు, లేకుంటే మా మిసైల్స్ వచ్చి మేము పడుతుంది, మీరు రోడ్డు మీద రాకండి, ప్రొటెస్ట్ చేయకండి. ఓకే, తర్వాత 6 గంటల తర్వాత తల్లి మార్చేశారు. నో మీరు రోడ్డు మీద 36 గంటల్లో 6 సార్లు మార్చారు ఆయన స్టేట్మెంట్. తో అమెరికన్ పాలసీ మేకర్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఆర్మీ వాళ్ళు, ఆన్ ద ఫీల్డ్లో ఉన్న ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు, సెంట్కామ్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ప్రెసిడెంట్ ఇక్కడ అంటారు, మాది ఇంకో 3 అంటారు, ఇంకో 3 అంటారు. ఇది స్టేబుల్ పాలసీ కాదు. సో ట్రంప్కి ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే కవిత గారు, దట్ ఎండ్ గేమ్ ఎక్కడ వస్తుందని అర్థం కావట్లేదు. ఇది ఎట్లా ఎండ్ చేయాలనేది. సపోజ్ ఇది ఇంకొక 2-3 వారాలు నడుచుకుంటే వీళ్ళు రెజ్యూమ్ చేంజ్ అయితే కావట్లేదు. ట్రంప్ ఏమన్నారు ఇవాళ పొద్దున, అక్కడ కొత్త లీడర్ని ఎవరు ఎన్నుకుంటారో ఆయన నేను డిసైడ్ చేస్తానండి. అది ఎట్లా అవుతుందండి? వాళ్ళ దేశం, వాళ్ళ సోకాల్డ్ రూల్, దాంట్లో మీరెళ్ళి నేను వెనజువేలాలో చేశాను కదా, రాడ్రిగేజ్ని కూర్చోబెట్టాను అక్కడ, ఆమెని ఇక్కడ కూడా నేనే కూర్చోబెడుతున్నట్టు. కానీ ఇరానియన్ ప్రజలు అది అంగీకరించారు. అక్కడ ఈవెన్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా, ఖమెనీ వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇది అగ్రీ చేయరు. హౌ కెన్ US ప్రెసిడెంట్ మా వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేస్తారు? దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది. 1953లో అప్పుడున్న ఒక డెమోక్రట్లీ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ని, హెడ్ ఆఫ్ స్టేట్ని ఒక కూలో లిటరలీ కూ చేశారు. US MI6 కోసం, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ కోసం చేసిన పని. మొహమ్మద్ బెజావ్ అని చెప్పి ఒక ప్రధానమంత్రి ఉండే, ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్. ఆయన కిందకి దింపారు వీళ్ళు కలిసి. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లే ఆయిల్ని మాకు రాయల్టీ కావాలని అడిగారు బ్రిటన్ దగ్గర. అప్పుడు దాకా బ్రిటనే తీసుకెళ్తున్నారు ఆయిల్. ఆలోచించండి, ఇరాన్ నుంచి డబ్బులు ఇవ్వకుండా. సో ఇలా అడిగారు, రాయల్టీ అడిగారు, మాకు ప్రతి బ్యారెల్ ఇంత ఇవ్వాలి మీరు, మా దగ్గరనే తీసుకెళ్తున్నారు, మేము ఇవ్వని చెప్పాము. సో దిస్ ప్రెసిడెంట్ బికేమ్ వెరీ టఫ్. సో ఆయన్ని కిందకి దింపేశారు వీళ్ళు. రీప్లేస్మెంట్గా తీసుకొచ్చింది షా ఆఫ్ ఇరాన్, రేజా పెహ్లవి. ఆయన 53 నుంచి 79 దాకా రూల్ చేశారు. దాని తర్వాత ఖొమేనీ వచ్చారు, మనకు స్టోరీ అంతా తెలుసు. సో ఇప్పుడు మీరు అదే డెమోక్రసీ కావాలంటే మీరే కదా ఆ డెమోక్రసీని స్పాయిల్ చేసింది, మీరే కదా వాడిని కిందకి దింపింది. మళ్ళీ మీరు కొత్త డెమోక్రసీ తీసుకొస్తారు మీరు. సో ఇది ఏం చెప్తారు, ఒక పాస్ట్ మెమరీ. కర్మ ఎక్కడ వెళ్ళదు, కర్మ తిరిగి వస్తుంది ఏదో ఒక రోజు. అండ్ దిస్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. ఇప్పుడు USకి ఏం చేయాలని తెలియట్లేదు. ఇజ్రాయెల్కి చాలా క్లియర్, వాళ్ళ మ్యాండేట్ ఏంటి, వీళ్ళని మొత్తం నాశనం చేయాలి, వీళ్ళకి కెపాసిటీ ఉండకూడదు లాంచింగ్ చేయడానికి, లేకుంటే ఏదైనా మిసైల్ కానీ డ్రోన్ కానీ ఏదైనా, యురేనియం కూడా. కానీ USకి ఎగ్జిట్ చేయడానికి అర్థం కాదు. ట్రంప్ ఎందుకు దిగాడు ట్రంప్కే తెలియదు ఇప్పుడు.
ఒక వార్ ఆపడం అంటే మోదీ గారు చేసినప్పుడు మనందరూ మన దేశంలో సోకాల్డ్ ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. మోదీ గారు ఎందుకు ఆపారు, 4 రోజుల్లో ఇంకో 2 రోజులు ఉంటే మనం కరాచీ కొట్టేస్తుండే, పాకిస్తాన్ లేకుండా అయిపోతుండే, ఇస్లామాబాద్ మన చేతిలో ఉంటుండే, మన ఆర్మీ అక్కడ వెళ్ళి కూర్చుంటుండే. అదే గ్రౌండ్ సిచ్యువేషన్ ఇంకొకటి ఉంటుంది. యుద్ధం స్టార్ట్ చేయడం చాలా ఈజీ. రష్యా యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు అందరు అన్నారు పుటిన్ 2 వారాల్లో ఫినిష్ చేసేస్తాడు, అయిపోతుంది అన్నారు. 4 సంవత్సరాలు అయింది. 1,00,000 మంది ఎక్కడ, 1,00,000 మంది అక్కడ చనిపోయారు. నో రిజల్ట్. ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇప్పుడు అందరు మర్చిపోయారు. యాక్చువల్లీ అక్కడ యుద్ధం ఉందనేది మర్చిపోయారు పాపం. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఎన్ని మంది వచ్చినా ఎంతమంది పోయారో తెలియదు ఇప్పుడు లాస్ట్ 1 మంత్లో. ఇటువైపు చూడండి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కొట్టుకుంటున్నారు. ఎవడు పట్టించుకోవట్లేదు. అది కూడా పాకిస్తాన్ నిన్న కూడా ఏదో బాంబింగ్ చేశారంటున్నారు. ఇది పర్టికులర్ ఏం ప్రాబ్లం అంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఈ వార్ మన మోదీ గారు ఆపినప్పుడు ఏమన్నారు, మన ఆబ్జెక్టివ్ మనం మీట్ అయిపోయాం. ఇజ్రాయెల్ గాజా కూడా అదే అన్నారు, వారంలో అయిపోతుంది, ఒక 10 డేస్లో ఇజ్రాయెల్ విల్ ఫినిష్ దెమ్ ఆఫ్ అన్నారు. ఇప్పుడు అది కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, నథింగ్, నో రిజల్ట్. ఇప్పుడు కూడా అక్కడ బాంబింగ్, ఇక్కడ బాంబింగ్ నడుస్తుంది. మోదీ గారు ఎందుకు ఆపారంటే వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్? మీ ఆబ్జెక్టివ్ టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టడం. కొట్టామా, అయిపోయింది. వాళ్ళు చనిపోయారు చాలామంది, వెరీ గుడ్, వీఆర్ స్టాపింగ్ ఇట్, వీ హ్యావ్ నథింగ్ మోర్. కానీ పాకిస్తాన్ మన మీద దాడి చేశారు మళ్ళీ. సో వీ హ్యావ్ టు హిట్ బ్యాక్. అండ్ మనకు తెలిసిందే 4వ రోజు మొత్తం ఫినిష్ అయినప్పుడు వాళ్ళు సీజ్ ఫైర్ అడిగారు మన దగ్గర, కిరాణా హిల్స్ కొట్టిన తర్వాత. వీ అగ్రీ టు. అక్కడే వస్తుంది. ఇప్పుడు ట్రంప్కి యుద్ధం ఆపాలంటే ఏ పొజిషన్ మీద తీసుకొచ్చి ఆపుతారు? నేను అక్కడ రెజీమ్ మార్చలేదు, రెజీమ్ అదే రెజీమ్ ఉంది ఇప్పుడు కూడా. వెనిజువేలాలో ఇంత మాట్లాడతారు కానీ ఆయన ఇప్పుడు కూడా మడూరో వాళ్ళ మనుషులే ఉన్నారు. పేర్లు మారారు అంతే. మడూరో గవర్నమెంట్ ఇస్ స్టిల్ దేర్. ఇట్ ఈస్ రాడ్రిగస్ ఇస్ రన్నింగ్ ద గవర్నమెంట్, అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు అక్కడ. వాళ్ళ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ దాంట్లో ఉన్న క్యాబినెట్ ఉన్నారు, వాళ్ళ ఆర్మీ చీఫ్ ఉన్నారు, అందరూ వాళ్ళే ఉన్నారు. పేరు ఒకటే మార్చారు అంతే. ఇక్కడ కూడా అది చేయాలని ట్రంప్ ట్రై చేస్తున్నారు కవిత గారు. ఐ థింక్ దట్ ఇస్ విల్ బి, ఏ దేశం అంగీకరించారు. బట్ అక్కడ ఆ కండిషన్ ఉంటే ఇప్పుడు మనమేమో రష్యా ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేది మళ్ళీ ఇంకొక చిన్న కండిషన్స్తో పెట్టినప్పుడు కూడా ఆయనే అంటాడు రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కోవద్దని. ఒకవేళ మీరు కొనుక్కుంటే నేను ఎక్కువ ఇంపోజ్ చేస్తాను మీ మీద ట్యాక్సులు, టారిఫ్లు అన్నాడు. ఆ తర్వాత మీరు ఇండైరెక్ట్గా ఉక్రెయిన్ వార్కి హెల్ప్ చేస్తున్నట్టుగా అవుతోంది అనే మాట చెప్పి ఇప్పుడు మళ్ళీ మనకు ఒక ఫ్రెండ్షిప్ లాగా ఏదో మీకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది అన్నట్టుగా 30 days ఒక లిమిట్తో మళ్ళీ మనకి ఇస్తున్నాడు అంటే వై హీఈస్ కంట్రోలింగ్ అస్? మన మీద ఆయన పెత్తనం ఏంటి? మనం ఎందుకు ఆయన చెప్పినట్టుగా వింటున్నాం? మన గవర్నెన్స్ బ్యాడ్ ఉందా, లేకపోతే ఆయన టూ లీనియన్స్ అయిపోయిందా? ఎందుకు ట్రంప్ మన మీద అంతలా ప్రెషర్ పెడుతున్నాడు అనే ఒక మాట. ఈ వార్ మొదలైనప్పుడు శనివారం రోజు పొద్దున్న నేను ఒక ట్వీట్ చేశాను, సేయింగ్ దట్ ట్రంప్ మన మీద 25% టారిఫ్ పెట్టబోతున్నాడు. అది దేనికని అడగండి, రష్యన్ ఆయిల్ కొనాలి అని చెప్పి. కొనకపోతే మేము 25% టారిఫ్ పెడతాం మీ మీద. అదే జరిగింది. ఇప్పుడు టారిఫ్ లేదు, కాకపోతే 30 days టారిఫ్ లేదు కాదు, ఇప్పుడు టారిఫ్ పెట్టలేరు. ఈవెన్ ఇఫ్ యూ బై రష్యన్ ఆయిల్ టుడే టారిఫ్ పెట్టలేరు, ఎందుకంటే అది సుప్రీంకోర్టు కొట్టుపడేశారు అది. సో ఆయనకు అది ఆప్షన్ లేదు. ఇప్పుడు ఉన్న 15% మ్యాక్సిమం, అంతే, దానికన్నా ఎక్కువ ఆయన చేయలేరు. కానీ ఈ కెన్ డూ అదర్ థింగ్స్. మన మీద మిగతా కండిషన్స్ పెడతారు, లేకుంటే ఇంకేదైనా ఇష్యూ క్రియేట్ చేస్తారు, చేయొచ్చు కావాలంటే. కానీ మేజర్గా రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఎందుకు కొంటున్నాం అంటే, ఒకటి, ఈ 3వ 4వ రోజు పుటిన్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు దట్ వీఆర్ రెడీ టు గివ్ ఆయిల్ టు ఇండియా బికాస్ ఇండియా మాకు ప్రాబ్లం ఉన్నప్పుడు మాతో నిలబడిన నేషన్. ఎవరు కొనకపోతే మా దగ్గర ఇండియా కొనుక్కున్నారు ఆయిల్. వాళ్ళ మీద శాంక్షన్స్ వేశారు, అప్పుడు కూడా మా దగ్గర కొనుక్కున్నారు ఇంకా 6 నెలలు. ఆలోచించండి. సో వీ విల్ హెల్ప్. అదే టైంలో నేను చెప్పాను చూడండి, యుక్రెయిన్ నుంచి వెళ్తే పైప్ లైన్ గురించి చెప్పారు. ఓకే, మేము యూరోప్కి గ్యాస్ ఇవ్వము, దట్స్ ఇట్. ఎందుకంటే మా మీదే మీరు శాంక్షన్ తెప్పించారు, మా మీద స్విఫ్ట్ అకౌంట్ అంతా బంద్ చేయించారు, మా డబ్బులని గుంజుకున్నారు. వై షుడ్ వి గివ్ యూ గ్యాస్? సింపుల్ యాజ్ దట్. కరెక్ట్ కదా? మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోం. సేమ్ కేస్ వాట్ పుటిన్ ఇస్ సేయింగ్. ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ప్రకారం అట్ సీ ఉన్న ట్యాంకర్స్ చాలా ఉంటుంది. అట్ సీ షాడో ట్యాంకర్స్ అంటారు దాన్ని, షాడో షిప్స్, షాడో ట్యాంకర్స్ అంటారు. ఇది తిరుగుతూనే ఉంటుంది సీలో. ఒక ప్లేస్లో వెళ్ళి ఒక 2 రోజులు ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది, అక్కడి నుంచి 3వ ప్లేస్కి వెళ్తుంది. లాస్ట్లో ఎవడో అడుగుతారు ఏముందా అని, అంటే గ్యాసోలిన్ ఉందా, ఓకే తెచ్చుకో, ఎంత పర్ బ్యారెల్ ఇంత, ఓకే రెడీ, చాలా మేము కొనుక్కుంటామంటారు. ఇది చాలా మటుకు నేటో షిప్స్ ఆపారు దీన్ని. చాలా రోజులు నడుస్తుంది గేమ్ అది. హై సీజ్లో నేటో ట్రూప్స్ పట్టుకుంటున్నారు, ఈ షిప్స్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతాం. మొన్న కూడా చూసాం, ఇరాన్ నుంచి వచ్చిన 2 షిప్లు మనమే పట్టుకున్నాం. ఓకే, అంటే ఇది ఒక గేమ్. ఇది
పొలిటికల్ గేమ్. ఈ ఆయిల్ అనేది ఇప్పుడు పెద్ద మార్కెట్లో పెద్ద ఇష్యూ అయిపోయింది. కానీ మన దగ్గర మన ప్రేక్షకులు నేనేం చెప్పాలనుకుంటా, మీరు ప్యానిక్ కాక్కర్లేదు. ఇక్కడ కొంతమంది సోకాల్డ్ ఎక్స్పర్ట్స్ టెలివిజన్ స్టూడియో కానీ న్యూస్ పేపర్లో కూడా చూశాను వాళ్ళ ఆర్టికల్స్లో, కొంతమంది లేనిపోయిన పుకార్లు చెప్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా క్లియర్గా చెప్పారు, మన దగ్గర మోర్ దాన్ అడిక్వేట్ ఉంది, మనం రష్యన్ ఆయిల్ కొంటున్నాం, వీఆర్ బయింగ్ వెనిజువేలన్ ఆయిల్, మీరు ఏ టెన్షన్ పడక్కర్లేదని. సో సోషల్ మీడియాలో ఒక వీడియో కనిపించింది. పంజాబ్లో ఒక పర్సన్ వాటర్ ట్యాంకర్ని పెట్రోల్ బంక్కి తీసుకెళ్ళి దాంట్లో 1000 లీటర్స్ పెట్రోల్ కొట్టించాడు అనేది. ఆయన పిచ్చోడు అంతే, ఇంకేం చెప్పలేము. బికాజ్ మీరు ఎన్ని రోజులు స్టోర్ చేస్తారు దాన్ని, దేనికి వాడుకుంటారు? మీరు ట్రాక్టర్లో వాడుకుంటారా? ఓకే, ఐ కెన్ మేక్ సెన్స్. కానీ ఏం మన దగ్గర ఇదే ప్రాబ్లం కాబట్టి మీరు గుర్తుంటుంది, ఇప్పుడు ప్రైసెస్ ఆయిల్ ముందు వారంకి మారుతుండే ఆయిల్ ప్రైసెస్. ఒకసారి ₹2 పెంచుతారు, మళ్ళీ ₹1 తగ్గిస్తారు. ఈ ₹2 పెంచగానే రేపు పొద్దు నుంచి పెంచుదామంటే సాయంత్రం కాగానే పెట్రోల్ బంక్ ముందు పెద్ద లైన్ ఉంటుండే. దాంట్లో మర్సిడీస్ బెంజ్ నడిపిస్తున్నాడు కూడా లైన్లో వచ్చి నిలబడతాడు. మీరు ఫుల్ ట్యాంక్ కొట్టినా కూడా మీరు ఎంత సేవ్ చేస్తారు? $200, $300, $400 అంతే కదా. ఒక కార్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే దానికైనా ఎక్కువ ఏదో మీరు సేవ్ చేయరు. మ్యాక్సిమం ₹1000 ఉండొచ్చు పెద్ద కార్స్లో. ఎందుకు ఇంత ప్యానిక్? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా అంతే, దర్ నో నీడ్ టు ప్యానిక్. ఎందుకంటే మనది మోర్ దాన్ ఎనఫ్. మన దగ్గర మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం చూడండి, అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్స్ ఇవాళ వచ్చింది. సాల్ట్ క్యావెన్స్లో కూడా మనం స్టోర్ చేస్తున్నామంట. సాల్ట్ తీసిన క్యావెన్స్ ఉంటుంది, దాంట్లో కూడా మనం యూఆర్ స్టోరింగ్ పెట్రోలియం ప్రోడక్ట్స్. కానీ ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే ప్రాబ్లం మెయిన్గా ఈజ్ విత్ ఖతార్ దగ్గర ఉన్న ఈ గ్యాస్ మనం తీయలేకపోతున్నాం బయటికి. అది మనం ఆల్రెడీ పెట్రోనెట్ ఫోర్స్ మేజర్ క్లాస్ వేసారు నిన్న. అంటే మీరు కండిషన్స్ ఇప్పుడు ఇట్లా ఉంది, మేము కూడా ఏం చేయలేము, మేము కూడా తీసుకోలేకపోతున్నాం మీ దగ్గర నుంచి, మీరు కూడా ఆపేశారు ప్రొడక్షన్ అని చెప్పి. ఆయిల్ స్టోర్ చేసుకోవచ్చు, గ్యాస్ స్టోర్ చేసుకోలేము. సో ఇట్స్ గోన్ బి ఎ ప్రాబ్లం. మన ఇండస్ట్రీస్కి ప్రాబ్లం వస్తుంది. కానీ మనం యూరోప్ లాగా మనం ఎక్కువ గ్యాస్ హీటింగ్ అంతా వాడడం మనం. సో దాట్ ఈస్ అ గ్రేట్ అడ్వాంటేజ్ మనకి. కానీ గ్యాస్ ప్రైసెస్ 51% నిన్న పెరిగింది బ్రిటన్లో ఒక రోజులో. చూద్దాం అది నెక్స్ట్ 2-3 డేస్లో ఏమవుతుంది. రష్యా మళ్ళీ అలౌ చేస్తారా, అది వాళ్ళ పైప్ లైన్ నుంచి మళ్ళీ పంపింగ్ అలౌ చేస్తే గ్యాస్ ప్రైసెస్ మళ్ళీ తగ్గుతుంది. కానీ ఓవరాల్గా ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక ఎండ్ గేమ్ లేదు, అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎక్కడ ఆపాలని అర్థం కావట్లేదు. డైలీ ఫస్ట్ డే సాటర్డే నుంచి నిన్న 6th డే ఈవినింగ్ దాకా ఇరాన్ ఫైర్ చేసే మిస్సైల్స్ 80% తగ్గింది, డ్రోన్లు 72% తగ్గింది. అంటే 2 things మస్ట్ బి హ్యాపెనింగ్. 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, వీళ్ళ దగ్గర ఆయుధాలు అయిపోతున్నాయి, తో బంద్ చేసేస్తున్నారు. రెండవది, వీళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. డైలీ 50 కొట్టక్కర్లేదు, డైలీ 100 కొట్టక్కర్లేదు, డైలీ 200 డ్రోన్లు కొట్టక్కర్లేదు. మనం రోజుకి 10 డ్రోన్లు కొడదాం డిఫరెంట్ డైరెక్షన్స్లో, చాలు. వీళ్ళు ఎప్పుడు భయపడి ఉంటారు, ఎప్పుడు టెన్షన్లో ఉంటారు. ఇది మనం ఒక నెల కోర్సు నడిపిస్తే ట్రంప్ హ్యాస్ టు టేక్ అ డిసిషన్, ఎగ్జిట్. ఆ ఎగ్జిట్ సొల్యూషన్ ఏంటి చూడండి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఏమనంటే అంటాడు, నేను గెలిచేసాను, అయిపోయింది, వీఆర్ ఫినిష్ ద వార్ అని వెళ్ళిపోతారు. ఇది 11 నెలల ముందు కూడా జరిగిన ఇదే సీన్. అప్పుడు జూన్లో జరిగింది ఏంటి, మేము మొత్తం ఇరానియన్ న్యూక్లియర్ స్ట్రక్చర్ని కొట్టి పడేసాం, వీఆర్ డిస్ట్రాయిడ్ ఇట్ అన్నారు. మళ్ళీ 6 నెలల తర్వాత యురేనియం ప్రాసెస్ చేస్తున్నా అంట. ఎట్లా జరిగిందండి అది? వేర్ డిడ్ గెట్ ద సెంట్రిఫ్యూజ్ ఫ్రమ్? సెంట్రిఫ్యూజ్ ఓపెన్ మార్కెట్లో దొరకదు మీకు, చాలా రెస్ట్రిక్టెడ్ ప్రోడక్ట్. యూఎస్ దాని మీద ఫుల్ నిఘా పెట్టున్నారు, వాళ్ళ సిఐఏ కానీ మిగతా వాళ్ళు చెక్ చేస్తున్నారు, వీళ్ళు ఏమైనా ఇంపోర్ట్ చేస్తారు. మళ్ళీ వీళ్ళ స్ట్రక్చర్ ఎట్లా డిస్ట్రాయ్ అయిందంటున్నారు, చేయలేదు, జరగలేదు. స్మాల్ డ్యామేజ్ జరుగుంటుంది అక్కడెక్కడ. ఇప్పుడు ట్రంప్కి ఇష్యూ ఏంటంటే, నా మనిషి అక్కడ కావాలి, ఇరానియన్ ప్రెసిడెంట్ షుడ్ బి మై మ్యాన్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్, జరగదు అది. 100% ఇట్ విల్ నాట్ హ్యాపెన్. దానికి ఇప్పుడు ఈగో ఇష్యూ రాబోతుంది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు, పుష్ బ్యాక్ జరుగుతుంది. బ్రిటన్ హెల్ప్ చేయట్లేదు, ఫ్రాన్స్ హెల్ప్ చేయట్లేదు, ఒక షిప్ ఏదో పంపించారు అంతే. స్పెయిన్ అయితే నో అని చెప్పేశారు, ఆయన మీద టారిఫ్ పెడతారంట దానికోసం ఫైట్కి. సో ఎవ్రీబడీ ఈజ్ బ్యాక్డ్ అవుట్. అన్నిటికంటే సర్ప్రైజింగ్ ఏంటంటే కవిత గారు, దిస్ గల్ఫ్ నేషన్స్ వాళ్ళ మీద దాడి చేసినా కానీ, వాళ్ళు థ్రెటన్ చేసినా కానీ ఏం చేయట్లేదు ఇరాన్ మీద, ఇంక్లూడింగ్ ఖతర్ ఏమన్నారు, మా మీద దాడి చేశారు కదా, వీ విల్ షో వాట్ వీ కెన్ డూ అన్నారు. నిన్న సాయంత్రం 2 ఇరానియన్ జెట్స్, ఐఎమ్ నాట్ షూర్ విచ్ వన్ ఇట్ వాజ్, SU-52 లేకుంటే పాత మిగ్లో తెలియదు, ఆల్మోస్ట్ అలూద్ బేస్ దగ్గరకు వచ్చేసారు ఖతార్లో. దే వాజ్ జస్ట్ ఐ థింక్ 15-20 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. ఫర్ అ జెట్ 15-20 కిలోమీటర్స్ నథింగ్, సెకండ్స్లో వచ్చేస్తారు వాళ్ళు. అప్పుడు ఖతార్ దాన్ని కొట్టుపడేశారు 2ని, దే షాట్ ఇట్ డౌన్. ఇప్పుడు ఇరాన్ వాళ్ళ జెట్స్ కూడా యూజ్ చేస్తున్నారు, ఎక్కడుండే ఇన్ని రోజులు తెలియదు.
దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇరాన్ సైజ్ 4 times దట్ ఆఫ్ ఫ్రాన్స్ కన్నా 2 to 3 times to 4 times బిగ్గర్ దాన్ ఫ్రాన్స్. సో మీరు ఎక్కడైనా దాచిపెట్టవచ్చు. మీరు తెహరాన్లో పెట్టక్కర్లేదు, ఇస్ఫహాన్లో పెట్టక్కర్లేదు, కోమ్లో పెట్టక్కర్లేదు, మీరు ఎక్కడో దాచిపెట్టవచ్చు ఏరియాస్లో. రిమోట్ కార్నర్స్ యూ కెన్ హైడ్ ఇట్. అప్పుడు మీకు ఇంకా దీన్ని ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒకటే అడ్వాంటేజ్ ట్రంప్కి ఏముందంటే అండ్ ఇజ్రాయెల్ ఆల్సో దట్ ఫస్ట్ డే వాళ్ళు డీకెపాసిటేట్ చేశారు న్యూ లీడర్షిప్ని. దాని తర్వాత కెమెనీ అండ్ కమాండర్స్, దాని తర్వాత సెకండ్ లెవెల్ వాళ్ళే ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు. మీరు మొన్న ఒక బాంబింగ్ జరిగింది వీళ్ళది ఒమాన్ మీద, వీళ్ళు అన్నారు తప్పైంది అనేది. రెండో రోజు మళ్ళీ కొట్టారు. అంటే సంబడి హైరార్కీలో రాసి పెట్టారు మన మీద బాంబింగ్ జరిగితే ఇది చేయాలి 1 2 3 4 5 6 అని. వాళ్ళు అదే చేస్తున్నారు. అండ్ దే ఆర్ నాట్ గివింగ్ అప్. దే ఆర్ నాట్ గివింగ్ అప్ అండ్ దే ఆర్ నాట్ టేకింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ ద టాప్ బికాజ్ నోబడీ టు టేక్ ఆర్డర్స్ ఫ్రమ్. మీ కమాండర్ చెప్పాలి కదా ఆపరా నాయనా అని చెప్పేసి. ఇది ఆపడానికి చెప్పడానికి ఎవరు లేరు. సో మాకు చెప్పింది మేము చేస్తున్నాం అంతే. సో ఒక్క రోజుకి వీళ్ళకి ఇప్పుడు ఎన్ని కొట్టచ్చు, ఒకరోజు మనం ఆపాలన్నా, షుడ్ బి హోల్డ్ ఇట్ బ్యాక్, ఏం చెప్తారు ఆ థింకింగ్ వీళ్ళకి రావట్లేదు. ఇది పెద్ద ప్రాబ్లం అన్నమాట. సో ఏ రోజు దీని ఎండింగ్ అవుతుందో అది ఎవరికి తెలియట్లేదు. ఇజ్రాయెల్కి తెలియదు అండ్ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ బాదర్డ్. యూఎస్కి చాలా పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే ట్రంప్కి పొలిటికల్ వెపన్ అయిపోయింది. నెటన్యాహుకి ఇష్యూ లేదు. ట్రంప్కి ఇప్పుడు లోకల్ ఫస్ట్ మొదలైన రోజులు 2-3 రోజులు అందరు వా అన్నారు. ఇప్పుడు అందరూ వెరీ స్కెప్టికల్. ఏం జరుగుతుంది, ఇది ఎప్పుడు ఆపుతారు నాకు తెలియదు. చెప్పాను చూడండి 6 సార్లు మార్చారు స్ట్రాటజీ. ఎవ్రీ వార్కి ఒక స్ట్రాటజీ ఉంది. ఈ వార్కి స్ట్రాటజీ లేదు, స్ట్రాటజీకి వార్ ఉంది. ఇప్పుడు అది జరుగుతుంది యూఎస్లో. ముందు మీరు దిగేటప్పుడే చాలా క్లారిటీగా రావాల్సింది. మేము బాంబ్ చేయబోతున్నాం, వీళ్ళని డిస్ట్రాయ్ చేస్తాం, వీళ్ళని తీసేస్తాం, వీళ్ళని డీకెపాసిటేట్ చేసేస్తాం, అయిపోయింది. వీ విల్ బాంబ్ దేర్ ఎయిర్ బేసెస్, వీల్ బాంబ్ దేర్ ఐజీఆర్సీ ఆఫీసెస్, అన్నీ చేస్తాం. దాని తర్వాత ఏంటి, మీరు రెజీమ్ చేంజ్ తీసుకురావాలంటే మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ కావాలి మీకు. అంటే మనుషులు ఉండాలి. మీరు కర్డ్ రెబెల్స్ని పంపిస్తున్నారు. ఈ కర్డిష్ రెబెల్స్లో ఇరాన్ వైపు ఉన్న రెబెల్స్లో చాలామంది దగ్గర ఆయుధాలు లేవు. మీరు ఆయుధాలు సప్లై చేయాలి కదా, దానికి టైం పడుతుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. మీరు యూఎస్ వెపన్స్ ఇచ్చేస్తే అయిపోతుందా? వీళ్ళు తాలిబాన్ కాదు, వీళ్ళు వచ్చే ఇన్స్టెంట్గా రెడీ కావడానికి. తాలిబాన్ దగ్గర మొత్తం యూఎస్ వెపన్స్ ఉంది ఇప్పుడు కూడా, వాళ్ళు అక్కడ పెట్టిపోయిన వెపన్స్ అని. వీళ్ళకి టైం పడుతుంది, టైం లేదు ఇప్పుడు. ట్రంప్ దగ్గర లేని టైం అనమాట. సో ఈవెన్ ఇఫ్ కర్డ్ రెబెల్స్ వస్తే కూడా కవిత గారు చాలా చిన్న టెరిటరీ వాళ్ళు సీజ్ చేయగలరు అంతే. అదే టైంలో ఐజీఆర్సీ వాళ్ళు, దట్ ఈస్ వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ వస్తే వాళ్ళు ఈజీగా కర్డ్ని ఫినిష్ చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు 50 మంది ఉంటే వాళ్ళు 2000 మంది ఉంటారు. అండ్ దే విల్ ఫినిష్ ఆఫ్ ద కర్డ్స్ ఇన్ నో టైమ్. ద కర్డిష్ రెబెల్స్ మీద డిపెండ్ అయ్యేది చాలా పెద్ద తప్పు, చేయకూడదు. వాళ్ళు హెరాస్ చేయొచ్చు, అక్కడిక్కడ బాంబులు పెట్టి మళ్ళీ పారిపోవచ్చు, అదని చేయొచ్చు. కానీ దే కెనాట్ డూ అ రెగ్యులర్ ఫైట్. గెరిలా వార్ఫేర్ చేయొచ్చు వాళ్ళు కావాలంటే. అండ్ వాళ్ళు యూజ్డ్ కాదు దాంట్లో, అదే ప్రాబ్లం కర్డిష్. వాళ్ళొక ట్రైబల్ గ్రూప్ వాళ్ళు. నెక్స్ట్ పాయింట్ ఏం రాబోతుందంటే వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇరానియన్ ఆర్మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నాకు అదే డౌట్, పొద్దున్నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాను. కొన్ని ఇప్పుడు చూస్తున్నా కొన్ని యూఎస్ ఛానల్స్ కూడా అదే మాట్లాడుతున్నారు. ఇరానియన్ ఆర్మీని కొనుక్కుంటారు యూఎస్. అంటే రెవల్యూషనరీ గార్డ్స్ని కొట్టాలంటే ఆర్మీ కావాలి, ఆర్మీ నుంచి ఒక లీడర్షిప్ కావాలి. ఆ లీడర్ ఎవరు అవుతారో అది ఇంపార్టెంట్. యూఎస్కి డజంట్ మేక్ అ డిఫరెన్స్. మీరు డిక్టేటర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అరే సిరియాలో మీరు ఒక టెర్రరిస్ట్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేశారు, $10 million మీరే పెట్టారు ఆయన తల మీద. ఐసిస్ టెర్రరిస్ట్, అల్ఖైదా. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్గా వచ్చి కూర్చున్నాడు, వైట్ హౌస్ పిలిచి ఆయన సూట్ టై అని వేయించేసి ఆయన ఫుల్ మ్యాన్ వచ్చి నిలబడ్డాడు అక్కడ. సేమ్ థింగ్ ఇరాన్లో జరగబోతుంది. ఆర్మీ కూ జరిగితే కూడా వీళ్ళకి ప్రాబ్లం లేదు ట్రంప్కి. కానీ ముల్లాలు ఉండకూడదు, మిగతా రెవల్యూషనరీ గార్డ్ ఉండకూడదు. బహుశా ఇదే జరుగుతుంది అనుకుంటాను నా అంచనా ప్రకారం. నెక్స్ట్ 10 daysలో జరగకపోతే ట్రంప్ విల్ హ్యావ్ ఎ మేజర్ ఇష్యూ కవిత గారు. సో ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఆర్ వి వెల్కమింగ్ ఇట్? ఆ ఆఫర్ని మనం స్వీకరిస్తున్నామా? ఆయిల్దా? ఎస్, ఆల్రెడీ డిసైడ్ చేసేసాం. బట్ ఎందుకని మనం ఆ ప్రతిదాన్ని ట్రంప్ ఏం చెప్పినా దాన్ని యాక్సెప్ట్ ట్రంప్ చేస్తాం? చెప్పక్కర్లేదు కవిత గారు. మనం గుర్తుపెట్టుకోండి, దీని 3వ రోజు మనం ఆల్రెడీ ప్రెసిడెంట్ పుటిన్కి రిక్వెస్ట్ పెట్టేసాం మనం. ఇప్పుడు ట్రంప్ తో సంబంధం లేదు. ట్రంప్ ట్రంప్ ఎందుకు ఇంటర్వ్యూన్ అవుతున్నాడు ప్రతి దాంట్లో? ఎందుకంటే మీరు ఇండియా ద సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆయిల్ది. మనం వరల్డ్లో మనకు ఆయిల్ తక్కువ పడితే మనం ఆయిల్ గుంజుకుంటే, లేకుంటే ప్రతి చోటు నుంచి మనం గుంజుకుంటే ఆయిల్ ఉండదు మిగతా వాళ్ళకు. రష్యా ఎవరికి అమ్మరు. రష్యా విల్ నాట్ సెల్ ఇట్ టు యుఎస్. రష్యా ఏం చెప్తారు, ఇండోనేషియాకి అమ్మరు. రష్యా ఇండియాకి ఇస్తారు. బికాజ్ వీఆర్ ఒక పేమెంట్ మెకానిజం మనం వర్కౌట్ చేసుకున్నాం దీనికన్నా ముందు. రష్యా మన మీద ఒక ట్రస్ట్ ఉంది వాళ్ళకి. మిగతా దేశాలకి ఇవ్వరు వాళ్ళు ఆయిల్.
గ్యాస్ అదే కదా నిరాకరించారు. గ్యాస్ చెప్పారు వాళ్ళు యూరోప్కి, వీ విల్ నాట్ గివ్ యూ గ్యాస్. మమ్మల్ని హెల్ప్ చేయలేదు మేము, ఇండియా హెల్ప్ చేశారు. వాళ్ళు సఫర్ చేశారు దానికి 20% ఎక్స్ట్రా పెట్టారు ట్రంప్. సో వీ విల్ గివ్. ట్రంప్ ఏంటంటే రష్యా ఆఫర్ చేసే ముందు ట్రంప్ చెప్దాం అనుకున్నారు కానీ కాలేదు. పుటిన్ ఫస్టే ఆఫర్ చేసేసారు. నౌ హీ హ్యాస్ టు సే ఐఎమ్ గివింగ్ యూ అన్ ఎక్స్టెన్షన్. దీని తర్వాత చూడండి కవిత గారు, ఈ వార్ ఆగకపోతే నెల తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు, అది కాకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. ఎందుకంటే ఈ ఆయిల్ ఫీల్డ్స్ ఒకసారి క్లోజ్ చేసినప్పుడు మీరు మళ్ళీ అదే క్వాంటిటీ ఆయిల్ బయటికి రాదు. సపోజ్ మీరు 100 వేలు క్లోజ్ చేసేసారు, డ్రిల్లింగ్ బంద్ చేశారనుకోండి, టు గెట్ బ్యాక్ దట్ ఆయిల్ మీకు రాదు, చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఈవెన్ గ్యాస్ మీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఎంటైర్ వెస్ట్ ఏషియా క్రైసిస్లో వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆధారపడే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇది. ఈ ఆయిల్ రాకపోతే దే ఆర్ ఫినిష్డ్. అక్కడున్న ఎక్స్పాట్రియేట్ చేంజ్ చేస్తారు, రియల్ ఎస్టేట్ సెక్టర్లో పనిచేస్తారు, చాలామంది ఆయిల్ సెక్టర్లో పనిచేస్తారు. వీళ్ళ ఉద్యోగం పోతుంది, వీళ్ళందరూ తిరిగి రావాల్సి వస్తుంది. అండ్ యుఏఈ లాంటి దేశాలు, టు లార్జ్ ఎక్స్టెంట్ సౌదీ అరేబియా, వీళ్ళందరూ ఎక్స్పాట్రియేట్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళ పని కోసం. ఈ ఎక్స్పాట్రియేట్స్ వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరు చేస్తారు అక్కడ పని? మళ్ళీ మీరు ఎక్కడిని తెచ్చుకుంటారు? ఇట్స్ గోట్ ఏ బిగ్ ప్రాబ్లం. మనం అనుకుంటాం ఇప్పుడు ఈద్ అయినాక వెళ్ళిపోతారు అందరూ, తిరిగి రాకపోతే వీళ్ళు ఛత్ పూజకి వెళ్తారు బీహారీ వాళ్ళు, మరి రారు 2 నెలల దాకా. ఏం చేస్తారు అప్పుడు? మా వైపు కేరళలో మొత్తం షాపులన్నీ బంద్ అయిపోతాయి. 2 months ఛత్ పూజ కాగానే 1 month హాలిడే. పెట్రోల్ బంక్లో ఎవడు కనిపించాడు మీకు, రెస్టారెంట్లు ఎవరు ఉండరు, షాప్స్లో ఎవరు ఉండరు. ఎందుకు? అంతా బీహారీ వాళ్ళు ఉంటారు అక్కడ, బీహారీ అండ్ బెంగాలీస్ అంతే. వీళ్ళు దుర్గా పూజకి వెళ్తారు, వీళ్ళు ఛత్ పూజకి వెళ్తారు. ఇది జరగబోయేది ఇప్పుడు. ఇఫ్ ఎక్స్పాట్రియేట్స్ డోంట్ రిటర్న్, ఎందుకంటే ఇంకోటి నిన్న అది కూడా చెప్పారు, ఎక్స్పాట్రియేట్స్ యూఎస్ నుంచి, యూకే నుంచి, యూరోప్ నుంచి వచ్చి చాలామంది దుబాయ్లో ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుతున్న రికార్డింగ్ కన్నా గంట సేపు ముందు 4 సార్లు సైరన్ మోగింది. 4 సార్లు. దే ఆర్ నాట్ యూస్ టు ఇట్. ఇజ్రాయలీ సిటిజన్స్ యూస్డ్ ఉన్నారు, వాళ్ళు అప్పుడే షెల్టర్కి వెళ్ళిపోతారు. వాళ్ళ ఫోన్లో ఒక అలామ్ వస్తుంది, దే టు గో టు ద షెల్టర్ ఇమీడియట్లీ. ఇది దుబాయ్ సిటిజన్స్, దే ఆర్ నాట్ యూస్ టు ఇట్. వాళ్ళు ఏంటంటే ఒక లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సడన్గా ఉన్నారు బిందాస్ అండ్ లగ్జూరియస్ లైఫ్. అండ్ మిమ్మల్ని వెళ్ళి షెల్టర్లో కూర్చోమంటే మీరు ఏంటి, అక్కడ అందరు వస్తున్నారు, పబ్లిక్ వస్తున్నారు, మేము ఎట్లా కూర్చుంటాం అక్కడ? మా పెద్ద ఇల్లు ఉండే. సారీ, దిస్ ఈజ్ ద రియల్ వరల్డ్. వెల్కమ్ టు ద రియల్ వరల్డ్. మీరు యుద్ధం అంటే ఇది. యుద్ధం ఏదో రొమాన్స్ కాదు. అండ్ యూ హ్యావ్ టు సఫర్. దట్స్ ఓన్లీ అదర్ గో. అండ్ గాడ్ ఫార్బిడ్ జరగకూడదు, కానీ ఇది 15-20 రోజులు ఎక్స్టెండ్ అయితే ట్రంప్ ఉద్యోగం పోతుంది, అదొకటి. ట్రంప్ విల్ లూజ్ హిస్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్. కానీ ఇక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం గల్ఫ్ స్టేట్స్కి రాబోయే ఇష్యూ. ఎయిర్ ట్రాఫిక్ పోయింది, మొత్తం ధ్వంసమైంది ఎయిర్ ట్రాఫిక్. అయితే ఇది కెరసిన్తో ఉంటుంది. ఈ జెట్ ఫ్యూయల్ అనేది కెరసిన్తో సేమ్ బర్నింగ్ పాయింట్ ఉంటుంది కవిత. దాన్ని ప్రాసెస్ చేసి పెట్టుకోలేము మనం. ఇట్స్ వెరీ హైలీ ఇన్ఫ్లేమబుల్. తో గ్యాసోలిన్ ప్రైసెస్తోని జెట్ ఫ్యూయల్ 52% పెరిగింది లాస్ట్ 1 వీక్లో. మీరు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళడానికి మీరు 8,000 రూపాయలు టికెట్ తీసుకుంటే ఇట్ విల్ నౌ బికమ్ 12,000 to 15,000 రూపీస్. మీరు పెట్రోల్ బంక్ల ప్రైస్ గురించి మాట్లాడుతున్నారు, దట్ ఈస్ నాట్ అ వరీ. అది ఎక్కడ ఎయిర్లైన్ ATF ఫ్యూయల్ ఇస్ గోన్ టు బికమ్ ఎక్స్పెన్సివ్. అఫ్ కోర్స్ గవర్నమెంట్ దగ్గర ఇంకా ట్రిక్స్ ఉన్నాయి. గవర్నమెంట్ దాన్ని కస్టమ్ డ్యూటీ తగ్గించేస్తారు, సో ఆటోమేటిక్లీ ద ప్రైస్ విల్ కమ్ డౌన్. అది గవర్నమెంట్ ఎమర్జెన్సీ మెజర్స్లో చేస్తారు, అది ఎక్కువ పెరగదు. కానీ చెప్తున్నాను నేను, సో ATF ప్రయారిటీ వైజ్ ATF ఇస్ నాట్ అ ప్రయారిటీ. కానీ ఇప్పుడు జెట్ ఎయిర్లైన్స్ అక్కడ సౌదీ నుంచి కానీ దుబాయ్ నుంచి దే ఆర్ నాట్ ఫ్లయింగ్. సో వాళ్ళు ఏం చేస్తారు, డంప్ చేయడానికి ట్రై చేస్తారు ఇండియాలో తీసుకొచ్చి. ఇప్పుడు ATF అదే జరగబోతుంది నెక్స్ట్ 15 డేస్లో. ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్రమ్ ఇండియా ఆల్సో, లైక్ ఇండిగో, ఎయిర్ ఇండియా, వీళ్ళకి చాలా పెద్ద లాస్ వచ్చింది ఈ దీంట్లో. ఎట్లా తట్టుకుంటారో తెలియదు, కానీ సమ్వేర్ గవర్నమెంట్ విల్ హావ్ టు ఫైండ్ అ వే అవుట్. Yes, sir. Thank you so much. Thank you very much. Thank you.